హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. మేమైతే ఈరోజు వేములవాడ అండ్ కొండగట్టు ధర్మపురి అయితే వెళ్ళడానికైతే వెళ్తున్నాం. పొద్దున 4కి అయితే బయలుదేరినాం. మంచిగా కార్లోనైతే పోతున్నాం. మా అంకుల్ ఆంటీ ముందు కూర్చున్నారు కార్లో. ఇప్పుడే వరంగల్ నుంచి అయితే బయలుదేరినాం. నైట్ అయితే ఫుల్ వర్షం కొట్టింది. ఈ గ్లాస్ పైన చూడండి, మొత్తం వాటర్ చుక్కలు చుక్కలు వాటరే ఉన్నాయి, డ్రాప్స్. ఇక మేమైతే హన్మకొండ దాకా కూడా వచ్చేసినాం. హన్మకొండకి వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు మధ్యలోనైతే అటువైపు ఇటువైపు ఎటు దారి లేకుండానైతే మొత్తం తవ్వేసిర్రు. అది డ్రైనేజ్ వర్క్ ఇట్లేమో జరుగుతున్నట్టున్నది. సో అక్కడ దాకా వెళ్ళినాం మేము. మాకు అసలు తెలియదు అక్కడ అట్లా తవ్విరు అని చెప్పేసి. ఇంకా అక్కడ తవ్విన తర్వాత అక్కడికి వస్తే చూసినాం ఏమన్నా వెళ్ళొస్తుందా లేదా అని చూసినాం. ఇక్కడ వెళ్ళి రాకపోయేసరికి మేము మళ్ళీ రిటర్న్ తిప్పుకొని ఒక గల్లీలలో నుంచి వెళ్ళి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చి ఇక్కడ కనిపిస్తున్నది అదే ఈ రోడ్డు. ఇక మళ్ళీ రిటర్న్ తిప్పుకొని గల్లీలో నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి ఎక్కినాం. ఇక అటు ఇటు అనగా మంచిగా తెల్లారింది, మంచిగా అంతా వైట్గా అయింది. ఒక దగ్గర ఆపుకొని టీ అయితే తాగుతున్నాం, చాయ్ అయితే తాగుతున్నాం ఒక దగ్గర ఆపుకొని. ఆగిన దగ్గరనైతే మస్తు వెదర్ అయితే చాలా బాగున్నది, మస్తు అనిపించింది. అక్కడనే మేము ఆగిన దగ్గర ఒక ఇంటి దగ్గర ఆగినాము. అక్కడ ఒక మల్లె చెట్టు ఉంటే అయితే ఆ ఆంటీ అయితే మల్లె పూలు తెంపుకరమ్మని అయితే అంకుల్కి చెప్తే అంకుల్ తెంపుకొస్తుండు. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది మల్లె పూది. ఎనుకుంటాయి, అట్లా కూడా ఎనుకుంటుందా? ఏదో లిక్విడ్ లో ముంచుతాను. వల్లి పేనే కూడా తేనె కావచ్చు. అది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టా ఆన్లైన్ లో చూపెడతారు. అదే నీళ్ళు ఆ వాటర్ లో ముంచితే వల్లి పేన దండలన్నీ ఉంటాయి. అందుకే మళ్ళీ వీళ్ళు దండలు కాలేటోళ్ళు కదా, అది వాటర్ లో ముంచి తీస్తాను. కరెక్టే. సాయంత్రం అయితే తగ్గుతారు. చూస్తుండగా కరీంనగర్ దగ్గర అయితే వచ్చేసినాం. ఇప్పుడే మేము కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కినాం. దగ్గర దాకా వచ్చేసినాం. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర దాకా అయితే బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఆగుదాం అనుకున్నాం, కానీ టైం లేకుండే ఆగలేదు. వచ్చేటప్పుడు ఏమైనా టైం ఉంటే ఆగుదామని ఇక వెళ్తున్నాం. కరీంనగర్ సిటీలోకి అయితే వచ్చినాం. ఇది కరీంనగర్ సిటీలో ఎక్కడంటే కరీంనగర్ సిటీలో ఇది మల్టీప్లెక్స్ దగ్గర. ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి కదా, అక్కడ ఆగినాం. ఇక నాంపల్లి గుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, కనిపిస్తుంది కదా పాము. నాంపల్లి గుట్ట పైన నాగుపాము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. ఇక్కడ నుంచి వేములవాడ 5 కిలోమీటర్స్ ఉంటుంది. అయిపోయింది, దగ్గర దాకా వచ్చేసినాం. ఇక టెంపుల్ ముందుకు కూడా అయితే వచ్చేసినాం. ఒక దగ్గర పార్క్ చేసుకొని టెంపుల్
పొద్దుగాలన అయితే అసలు చాలా మంది ఉన్నారు, టెంపుల్లో కూడా మస్తు మంది ఉన్నారు. ఇక మండే కాబట్టి చాలామంది ఉంటారు, నార్మల్ డేస్లలో ఎవరు ఉండరు. ఇక అది మనకు అందరికీ తెలిసిన విషయమే. మేమైతే ఇక కారు ఒక దగ్గర పార్క్ చేసుకొని అయితే టెంపుల్కి వెళ్ళడానికి దర్శనం తొందర చేసుకోవాలని అంకుల్ ఏం చేసిండంటే ఇక పిఆర్పి దర్శనం టికెట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాడు. మేము తొందర లోపలికి వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము. ఇది కూడా తొందరనే, అసలు ఎక్కువసేపు కూడా ఉండలేదు, తొందరనే చేసుకున్నాం, వెళ్ళిపోయినాం ఇక్కడ నుంచి. భక్తులు అయితే అసలు ఎంతమంది వచ్చారు, జనాలు అయితే పొద్దుగాల మస్తు మంది వచ్చారు. మాకైతే ఒక 5 minutesలో దర్శనం అయితే అయిపోయింది, బయటికి కూడా వచ్చేసినాం. ఇక మేము కార్ ఎక్కడ పార్కింగ్ చేసుకున్నామో అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ కొండగట్టుకు బయలుదేరుతాం, అది కూడా చూపిస్తా చూడండి, ఓకేనా. కొండగట్టుకు కూడా వచ్చేసినాం, ఎంట్రీ అయినాం కొండగట్టుకు. ఇక కొండగట్టులో ఒక దగ్గర కారు పార్క్ చేసుకొని ఇక్కడికి కూడా దర్శనంకి వెళ్ళాలి. అంకుల్ మాల వేసుకున్నాడు కాబట్టి ఇక్కడనే మాల విరామణ కూడా ఉంటుంది, అది కూడా వీలైతే చూపిస్తా. ఇక్కడ కమాన్ దగ్గర దాకా అయితే వచ్చేసినాం కొండగట్టులో. ఇక్కడ పార్క్ చేసుకుంటాం, పార్క్ చేసుకొని ఇక దర్శనంకి పోతాం. ఇక ఒక దగ్గర కార్ అయితే పార్క్ చేసుకున్నాం, దర్శనానికి అయితే పోతున్నాం. అంకుల్ అయితే ఇరుముడి ఎత్తుకున్నాడు, ఇరుముడి ఎత్తుకొని ఇక వచ్చేసినాం. ఇక్కడ కూడా కొండగట్టులో అంకుల్కి ఇక అంకుల్ కొంచెం ఇక పొలిటికల్ కాబట్టి ఆ అంకుల్కి తెలిసిన ఇక్కడ ఎస్ఐ ఉంటే అతను ఒక కానిస్టేబుల్ని పంపిస్తే మాకు తొందర దర్శనం చేయించిండు. పాపం ఆయన మా దర్శనం అయిపోయేదాకా మాల విరమణ చేయించి టెంపుల్లో అయిపోయేదాకా ఉండి వెళ్ళిండు పాపం. ఈ దర్శనం అయిపోయినాకనైతే మేము అంకుల్ అయితే గుండు చేయించుకున్నాడు. అది అయిపోయిన తర్వాత స్నానాలు అవి ఇవి చేసిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇక ధర్మపురికి అయితే వచ్చేసినాం. ధర్మపురిలో కూడా గోదావరిలో జస్ట్ అట్లా లోపలికి వెళ్ళి ఆ నీళ్ళు చల్లుకొని ఒక బాటిల్లో వాటర్ తీసుకొని ధర్మపురికి కూడా టెంపుల్కి వచ్చేసి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత ఇక అయిపోయింది దర్శనం కూడా. ఒక దగ్గర ఆగి వండుకొని తిని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం. ఈ వీడియో మీరు చూస్తున్నది అది రిటర్న్ అయ్యే వీడియో.